హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. వరుస పరాజయాలు ఎదురైనా లెక్క చేయకుండా దాదాపు 2 దశాబ్దాల పాటు పోరు సాగించారు. ఆ పోరాట ఫలితంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటిసారి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రి పదవి వరించింది. కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా విద్యార్థి దశ పార్టీ కోసం పనిచేశారు. ఫలితం ఆశించకుండా ఆయన చేసిన సేవే మంత్రిగా నిలబెట్టిందని అంటున్నారు. అలాంటి అడ్లూరి లక్ష్మణ్కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలను ఆయన రాజకీయ ప్రస్థానంలో మనం తెలుసుకుందాం. పట్టిన పట్టు విడవకుండా అలుపెరగని పోరాటం చేస్తే విజయం దాసోహం అవుతుందనేందుకు అడ్లూరి లక్ష్మణ్ మరో నిదర్శనంగా నిలిచారు. అలాంటి లక్ష్మణ్కు ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి మంత్రి పదవి లభించింది. 1968లో జన్మించిన లక్ష్మణ్ కుమార్ ఐటీఐతో పాటుగా ఇంటర్ చదివారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న అడ్లూరి ఎన్ఎస్యుఏతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1982 నుంచి 85 వరకు గోదావరి కని జూనియర్ కళాశాల ఎన్ఎస్యుఏ అధ్యక్షుడిగా, 1986 నుంచి 94 వరకు ఎన్ఎస్యుఏ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుంచి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2006లో ధర్మారం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచాడు. ఆయన 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2010 నుంచి 2012 వరకు కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఆయన 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. లక్ష్మణ్ కుమార్ 2013 నుంచి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆ తర్వాత జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడై 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై 22,039 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై 2023 డిసెంబర్ 9న శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను 2023 డిసెంబర్ 15న ప్రభుత్వ విప్గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సామాజిక సమీకరణాల నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గం నుంచి క్యాబినెట్లో బెర్త దక్కింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ మంత్రి పదవి కోసం మరో 2 పోటీ పడిన మంత్రి శ్రీధర్ బాబు అండతో అడ్లూరి చోటు దక్కింది. ఇక తనకు మంత్రి పదవి వరించిన అనంతరం అడ్లూరి మాట్లాడుతూ, మంత్రి పదవి దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను, ప్రజలకు ఇంకా మంచి సేవలను అందిస్తానంటూ చెప్పుకొచ్చారు.